పిల్లలు, యుక్త వయస్సు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకొని పోషకాహారం లోపం లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడాపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశంకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు సంబంధించిన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భవంతులు, పాలిచ్చే తల్లులు, యుక్త వయస్సులో పిల్లలు అనుసంధానం అవ్వాలని, లేకపోతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికలతో రక్తహీనతతో బాధపడటం, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలకు గురవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మోస్ట్లీ ఫస్ట్ 1 ఇయర్లో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ, మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో, మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి.